హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మన బ్రేక్ఫాస్ట్ షోలో రోజు చాలా వెరైటీ ఆఫ్ డిఫరెంట్ రెసిపీస్ ని చేసి చూపిస్తున్నాను. అండ్ ఈ రోజు కూడా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తో మీ ముందుకు వచ్చేసాను. రెగ్యులర్ గా బ్రేక్ఫాస్ట్ అనగానే అందరూ ఇడ్లీ, పూరి, ఉప్మా, దోశ ఇవన్నీ కామన్. ఇలాంటివి కాకుండా మనం కొంచెం కాంటినెంటల్ డిషెస్ కూడా చేస్తే చాలా బాగుంటుంది కదా. అందుకని ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో నేను చేయబోతున్నాను క్రీమీ బేసిల్ పాస్తా. సో పాస్తా అంటే జనరల్ గా నాకు తెలిసి అందరికి ఇష్టం ఉంటుంటుంది. దాన్ని కొంచెం క్రీమీగా చేయబోతున్నాము. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. క్రీమీ బేసిల్ పాస్తాని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా పాన్ పెట్టేసుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందులో గుమ్మడి గింజల్ని యాడ్ చేసేద్దాం. ఓకే, సో కొంచెం పంప్కిన్ సీడ్స్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వెల్లుల్లి, అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. సో ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. అండ్ ముఖ్యంగా ఈ గుమ్మడి గింజలు తినడం వల్ల మనకి ఎక్కువగా క్యాన్సర్ అన్నది చాలా వరకు మనకి అసలు ఫ్యూచర్లో కూడా రాకుండా ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో మనకి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో టొమాటోలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. అండ్ పాస్తా అనేది మనకి చాలా తొందరగా అయిపోతుంది కూడా, టైం ఎక్కువ పట్టదు, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో చెప్పా కదా, పాస్తా అయినా ఎలాంటి డిష్ అయినా కూడా వెజిటేబుల్స్ కంప్లీట్గా కుక్ చేసుకోకుండా ఇలా మనకి లైట్గా ఫ్రై అయ్యి హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. సో ముందు ఇందులో బేసిల్, అలాగే బేసిల్ పిస్తో ఈ రెండు కూడా యాడ్ చేసి మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. అసలు పాస్తాలో చాలా వెరైటీస్ ఉన్నాయండి. రెగ్యులర్గా మనం చేసుకునేది నార్మల్ పాస్తా, అలా నార్మల్ పాస్తా కాకుండా అందులోనే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాస్తాస్ మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు చూసాం కదా క్రీమీ బేసిల్ పాస్తా. అండ్ ఓన్లీ క్రీమ్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనం క్రీమీ పాస్తాస్ చేసుకోవచ్చు. సో బేసిల్ వేయగానే కూడా మనకి కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం అవకాడో పేస్ట్ కూడా వేసుకుందాం. సో చూసారా, ఇందులో మనం గుమ్మడి గింజలు వాడాము, వెల్లుల్లి వేసాము, బేసిల్ ఆకులు వేసాము, వీటన్నిటితో పాటు అవకాడో కూడా వేసుకుంటున్నాం. సో అన్నీ కూడా చాలా మంచివే. సో ఇవన్నీ కూడా మనకి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అవకాడో పేస్ట్ కూడా కంప్లీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో మనం చిల్లీ పేస్ట్ కూడా వేసేసుకుందాం. సో ఇందులో చిల్లీ పేస్ట్, మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో ఎక్కువగా కూడా మీ ఫుడ్స్లో అంటే రెగ్యులర్గా కాకపోయినా అన్ని ఐటమ్స్ తీసుకోవాలి. అన్ని ఐటమ్స్ని మనం ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటే చాలా బెటర్. ఒకవేళ ఏదైనా తినంది ఉంటే అది ఇంకొకలాగా ఎలాగైనా చేసుకోవచ్చా అని కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి మీ టేస్ట్కి తగ్గట్టు. సో చిల్లీ వేసాం కదా, చిల్లీ సాస్ అది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోనే మనం కొంచెం సాల్ట్, ఉప్పు అండ్ అలాగే మిరియాల పొడి. సో పాస్తాకి కొంచెం ఆ పెప్పర్ ఘాటుగా ఉంటేనే
టేస్ట్ బాగుంటుంది కాబట్టి లైట్గా కొంచెం ఎక్కువ వేసుకొని సరిపోతుంది. సో ఇవన్నీ వేసుకొని ఇంకొంచెం సేపు మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పెప్పర్ అది వేసాం కదా, మొత్తం ఈ బేసిల్కి, వెజిటబుల్స్, టొమాటోస్ అన్నిటికీ కూడా బాగా మిక్స్ అవ్వాలి. కాబట్టి కంప్లీట్గా కలుపుకుంటూ ఉండాలి. అండ్ కలుపుకొని లైట్గా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. సో ఇదంతా కూడా నేను బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం సేపు లైట్గా ఫ్రై చేసుకుంటాను. సో ఇవన్నీ కూడా మనకి బాగా మిక్స్ అయిపోయాయి. పెప్పర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాం కదా. అండ్ తర్వాత ఇందులో మనం పాస్తా వేసేసుకుందాం. సో పాస్తాను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. దీన్ని మనం డైరెక్ట్గా ఇందులో మిక్స్ చేసేసుకోవచ్చు. సో పాస్తా వేసుకున్న తర్వాత కంప్లీట్గా వీటిని మిక్స్ చేసుకోవాలి. సో పాస్తా అన్నది బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో క్రీమ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. సో ఫైనల్గా మనం క్రీమ్ యాడ్ చేస్తేనే పాస్తాకి ఫ్లేవర్, ఆ టేస్ట్ అన్నది వస్తుంది. ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఫైనల్గా దీంట్లో కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. సో ఆన్ చేసినప్పుడు అయితే మనకి లైట్గా చేదు వచ్చేస్తుంది కాబట్టి ఆఫ్ చేసుకొని కొంచెం జస్ట్ అలా స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. లేదా తినే ముందు స్క్వీజ్ చేసుకున్నా పర్లేదు మనం. సో వేడివేడిగా క్రీమీ బేసిల్ పాస్తా అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఓకే, అండ్ ఫైనల్గా ఓకే. సో తినే ముందు పులుపు సరిపోతే కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే సరిపోతుంది. సో చూసారు కదా, క్రీమీ బేసిల్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూసేయండి. క్రీమీ బేసిల్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి గింజలు 1 కప్పు, అవకాడో 1, నిమ్మకాయ 1, వెల్లుల్లి రెబ్బలు 3, టొమాటో ముక్కలు 1 కప్పు, బేసిల్ 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 2 టీ స్పూన్లు, నూనె 4 టీ స్పూన్లు, బేసిల్ పెస్తో 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి పేస్ట్ 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పాస్తా 1 కప్పు. క్రీమీ బేసిల్ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని గుమ్మడి గింజలు వేసుకొని కొంచెంసేపు వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా వేసి మరొకసారి వేయించుకొని పచ్చిమిర్చి, టొమాటో, బేసిల్ పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అవకాడో పేస్ట్, చిల్లీ పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని ఉప్పు, మిరియాల పొడి వేసి మరికాసేపు వేయించుకోవాలి. చివరిగా ఉడికించుకున్న పాస్తా వేసి బాగా కలుపుకొని ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి మరొకసారి కలుపుకొని నిమ్మరసం జల్లుకొని సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుంటే క్రీమీ బేసిల్ పాస్తా రెడీ. క్రీమీ బేసిల్ పాస్తా కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా.
చాలా ఫెంటాస్టిక్గా ఉంది. ఎందుకంటే తింటున్నప్పుడు క్రీమీగా ఉంది. దాంతోపాటు చెప్పా కదా గుమ్మడి గింజలు అన్నది నోటికి తగులుతుంటే ఇంకా టేస్టీగా ఉంది. దాంతోపాటు చిల్లీ సాస్ కానీ అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయి. అండ్ నిమ్మరసం పిండాం కదా, సో తింటున్నప్పుడు కొంచెం పుల్లగా కూడా చాలా టేస్టీగా ఉంది. సో పాస్తా అయితే చాలా బాగుంది. దీనికి కాంబినేషన్ జనరల్గా మనం సాస్తో తింటూ ఉంటాం, అంటే టొమాటో సాస్, చిల్లీ సాస్ ఇవన్నీ వేసుకొని తింటూ ఉంటాం. కానీ అవన్నీ రెగ్యులర్ కాబట్టి, నేను ఎలాగూ రెగ్యులర్గా చేయను కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఈరోజు నేను దీనికి కాంబినేషన్గా టొమాటో బేసిల్ గార్లిక్ సాస్ చేయబోతున్నాను. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. టొమాటో బేసిల్ గార్లిక్ సాస్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇందులో ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. సో సాస్ ఎప్పుడు చేసినా కూడా మనం ఆలివ్ ఆయిల్ యూజ్ చేయడం బెటర్. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. అండ్ ఈలోపు ఏం చేద్దామంటే ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇందులో మనం కొంచెం వాటర్ అండ్ టొమాటోస్, అంటే టొమాటోస్ ని మనం ఉడికించుకోవాలి. సో ఈ టొమాటోస్ మనకి బాగా ఉడకాలి, అంటే ఆల్మోస్ట్ పేస్ట్ లా చేసుకుంటాం కదా, సో అప్పటి వరకు బాయిల్ అవ్వాలి. దాన్ని బాయిలింగ్ పెట్టుకుందాం. అండ్ ఇక్కడ ఆలివ్ ఆయిల్ అయితే కొంచెం హీట్ అయింది కదా, ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఇలాంటి పాస్తాస్ వీటన్నిటిలోకి ఎలాంటి టైప్ ఆఫ్ పాస్తా తీసుకున్నా ఈ సాస్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఈ శాండ్విచెస్ చేస్తాం కదా, శాండ్విచ్ బేస్కి మనం ఈ సాస్ అప్లై చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా శాండ్విచెస్లో కూడా మనం ఈ సాస్ని ట్రై చేయొచ్చు. ఓకే, సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో గార్లిక్ వేసుకుందాం. సో గార్లిక్ని మ్యాష్ చేసి వేసుకుందాం. సో గార్లిక్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ అసలు ఆలివ్ ఆయిల్ అనేది హెల్త్కి చాలా మంచిది. ఆలివ్స్ అనేవి చాలా మంచిది. రెగ్యులర్గా మనం ఫుడ్ కుక్ చేసుకునేటప్పుడు ఆలివ్ ఆయిల్ యూజ్ చేయడం చాలా బెటర్. కానీ రెగ్యులర్గా మనం మిగిలిన ఆయిల్స్ అన్ని యూజ్ చేస్తూ ఉంటాం అన్ని ఫుడ్స్లోకి, ఎందుకంటే ఆలివ్ ఆయిల్ కొంతమందికి నచ్చదు టేస్ట్. కానీ ఇలాంటి సాసెస్ వీటిలోకి మస్ట్ అండ్ షుడ్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. మీరు రెగ్యులర్గా యూజ్ చేసినా కూడా చాలా బెటర్. ఓకే, సో గార్లిక్ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం థిన్ లేన్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఆనియన్స్ ఆల్మోస్ట్ మనకి చిన్న వైపే లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇందులో ఆరిగానో, అండ్ అలాగే బేసిల్. సో బేసిల్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి. సో బేసిల్ లీఫ్ కాబట్టి, ఆకు కాబట్టి వేయగానే మనకి ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఇది ఫ్రై అయిపోయిన వెంటనే ఇందులోనే మనం మిరియాలు వేసుకుందాం. జనరల్గా ఇలా డైరెక్ట్గా మిరియాలు వేసుకున్నా బాగానే ఉంటుంది, లేదా నోటికి తగులుతుంది ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే మీరు పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, అంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. మిరియాలు అండ్ చిల్లీ ఫ్లేక్స్.
చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ జస్ట్ ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. సో సాస్ అంటే మీకు తెలిసిందే, మనకి కొంచెం స్వీట్ ఉంటుంది, అలాగే లైట్గా హాట్ కూడా ఉంటుంది. కాబట్టి ఇందులో మనం కొంచెం షుగర్ వేసుకుంటున్నాం, ఎందుకంటే ఇది మనకి లైట్ స్వీట్నెస్ వస్తే సరిపోతుంది. ఓకే, షుగర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అయిపోయాయి, ఇంకా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఓకే, అండ్ నాకు తెలిసి ఇంకా టొమాటోస్ కూడా కొంచెం సేపు ఉడకాలి, ఎందుకంటే నేను చెప్పా కదా ఆల్మోస్ట్ అది బాగా బాయిల్ అయిపోయి మనం పేస్ట్ అంటే ఇలా ముట్టుకుంటే పేస్ట్ అయిపోతుంది కదా, అంతవరకు దాన్ని బాయిల్ చేసుకోవాలి. సో ఇది బాయిల్ అవుతూ ఉంటుంది అండ్ వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటాను. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి అండ్ టొమాటోస్ కూడా బాగా బాయిల్ అయ్యాయి. చూసారు కదా, వాటర్ కూడా మనకి ఆవిరైపోయింది, అంటే టొమాటోస్ ఆల్మోస్ట్ ఇలా అనగానే పేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం జస్ట్ పేస్ట్ చేసుకోవాలి కంప్లీట్గా. సో పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే సాస్ టైప్ కదా మనకి. సో ఎంత వాటర్ పడుతుందో చూసుకొని జస్ట్ కొంచెం యాడ్ చేసుకుందాం. సో చూసారు కదా, టొమాటోస్ మొత్తం కూడా మ్యాష్ అయిపోయాయి. సో ఆఫ్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఈ టొమాటో సాస్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. ఓకే, సో టొమాటో సాస్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో సో టొమాటోస్ కూడా వేసుకున్న తర్వాత ఇందులో మనం ఇంకా వాటర్ మిక్స్ చేసుకోవాలి. సో మనకి ఎంత థిక్నెస్ కావాలో చూసుకొని దాన్ని బట్టి కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో సాస్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ గా దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఏ టైప్ ఆఫ్ పాస్తాలోకైనా చాలా బాగుంటుంది. అండ్ డైరెక్ట్గా దీన్ని ఇలా సర్వ్ చేసుకోకుండా పైనుంచి మనం కొంచెం చీజ్ తురుముకోవాలి. సో చూసారా, చాలా ఈజీగా ఫాస్ట్గా టొమాటో బేసిల్ గార్లిక్ సాస్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని ఒకసారి చూసేయండి. టొమాటో బేసిల్ గార్లిక్ సాస్ కి కావాల్సిన పదార్థాలు: టొమాటోస్ 1 కప్పు, నూనె 3 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, థీమీ లీవ్స్ 1 కప్పు, ఆరిగానో 1 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, పంచదార కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాలు 1 టీ స్పూన్, చీజ్ కొద్దిగా, బేసిల్ 1/2 కప్పు. టొమాటో బేసిల్ గార్లిక్ సాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నీళ్లు పోసుకొని టొమాటోలు వేసి ఉడికించుకొని మ్యాష్ చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయలు, వెల్లుల్లి, థీమీ లీవ్స్, ఆరిగానో, బేసిల్, మిరియాలు, చిల్లీ ఫ్లేక్స్, పంచదార వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత టొమాటో పేస్ట్ ను కూడా వేసి కొంచెం నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు కూడా వేసుకొని మరిగించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి చీజ్ తురుముకొని సర్వ్ చేసుకుంటే టొమాటో బేసిల్ గార్లిక్ సాస్ రెడీ.
టొమాటో బేసిల్ గార్లిక్ సాస్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ముఖ్యంగా ఇందులో మనం షుగర్ వేసాం కదా, సో కొంచెం స్వీట్ గా ఉంది. అండ్ దాంతోపాటు బేసిల్ కానీ పెప్పర్ ఫ్లేవర్ కానీ, పెప్పర్ మనం డైరెక్ట్ గా వేసినా కూడా ఆ ఘాట్ అనేది తింటున్నప్పుడు చాలా బాగుంది. అండ్ దాంతోపాటు మొత్తం టొమాటోస్ తింటున్నప్పుడు కొంచెం నోటికి తగులుతూ సాస్ అయితే పర్ఫెక్ట్ గా కుదిరింది. అన్ని ఫ్లేవర్స్ కూడా చక్కగా తెలుస్తున్నాయి. దాంతోపాటు చీజ్ ఫ్లేవర్ కూడా అదిరిపోయింది. సో దీన్ని పాస్తాతో టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ చెప్పా కదా, శాండ్విచెస్ లో ట్రై చేయండి, డిఫరెంట్ పాస్తాస్ లో ట్రై చేయండి, మొత్తానికైతే ట్రై చేయండి అండ్ దీని టేస్ట్ ని ఆస్వాదించండి. సో చూసారు కదా, ఈ రోజు మీకోసం 2 టేస్ట్ డిషెస్ ని పరిచయం చేశాను. చూసారు కదా, నేర్చుకున్నారు కదా. ఒకవేళ చూడలేదు, నేర్చుకోలేదు, మిస్ అయ్యామనుకుంటే ఏం బాధపడద్దు. జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi ఈ రెండిట్లోకి లాగిన్ అవ్వచ్చు. అండ్ దాంతో పాటు ఈటీవీ అభిరుచి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీ డిషెస్ ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరి 2 టేస్టీ అండ్ డెలిషియస్ వంటలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై.